ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిన జగన్ రెడ్డికి తత్వం బోధపడింది. జగన్ రెడ్డిని సింహంతో పోల్చిన పార్టీ నేతలు కూడా చల్లగా జారుకోవడంతో అసలు వాస్తవంలోకి వచ్చారు పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే. పార్టీ నిర్మాణం బలోపేతం కోసం కొత్త సలహాదారు సేవల అవసరం అవడంతో సజ్జలకు బాయ్ బాయ్ చెప్పేశారు. వైసీపీ నిర్మాణాత్మక సలహాదారుగా ఆళ్ల మోహన సాయి దత్ను నియమించినట్లు జగన్ అధికారికంగా ప్రకటించారు. పార్టీని స్థాపించక ముందో స్థాపించిన తొలినాళ్లలోనో తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న సమయంలోనో నిర్మాణాత్మక సలహాదారులను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీ. కానీ వరుసగా ఉప ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు 2 సార్లు సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న పార్టీకి ఇప్పుడు కొత్తగా నిర్మాణాత్మక సలహాదారుణ్ణి జగన్ నియమించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు వందలాది మందిని సలహాదారులుగా నియమించినా వారి నుంచి ఏనాడు ఒక్క సలహా కూడా తీసుకోలేదు జగన్ రెడ్డి. ఎవరైనా సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే వారిని తొలగించేవారు. అలాంటిది ఇప్పుడు పార్టీకి ఓ సలహాదారుని నియమించారు. ఆయన మాటైనా వింటారా లేక గతంలోలా జగన్ వ్యవహరిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆకస్మిక నియామకంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు జగన్ రెడ్డి ఎవరిని ఎక్కువ కాలం నమ్మరని ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారే చెబుతున్నారు. పార్టీ స్థాపించిన కొత్తలో జగన్ వెంట నడిచి ఆయన జైలుకు వెళ్లిన సమయంలో ప్రజల్లో వైసీపీని బలోపేతం చేసిన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలను సైతం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.